రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదివేదా? ఈ ఒక్క వాక్యాన్ని. ప్రభువు మనస్సును ఎరిగిన వారు ఎవరు? ప్రభువు మనస్సును ఎరిగిన వారు ఎవరు? ప్రతి మనిషిలో కానీ, మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవునిలో కానీ ఎరగవలసినవి రెండు భాగాలు ఉంటాయి. మనుషుని ఎరుగుట, మనుషుల యొక్క ఆంతర్యములను ఎరుగుట. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి వ్రాయబడింది. ఆయన అందరినీ మనుషుల యొక్క ఆంతర్యములను ఎరిగినవాడు అని. ఇప్పుడు నేను మీకు తెలుసా అని అడిగితే తెలుసు అని మీరు అందరు చేతులు పైకెత్తారు. కారణం ఏంటంటే అప్పుడప్పుడు ఇలా సభల్లో చూస్తున్నారు, గుడార్ల పండగకు వచ్చినప్పుడు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ లైవ్ల ద్వారా కూడా మీరు చూస్తున్నారు అప్పుడప్పుడు. కాబట్టి మీరు మాకు తెలుసండి అంటారు. మనిషిగా పై రూపం నన్ను చూస్తున్నారు కాబట్టి మీరు నన్ను ఎరిగి ఉన్నారు. కానీ నా అంతరంగాన్ని లేక నాకు ఆంతర్యాన్ని, నా స్వభావమును, నా మనస్సును మీలో చాలామంది ఎరగరు. అది ఈ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో కానీ, ఎమ్మిగనూరులో కానీ, లేకపోతే ఆదోనిలో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కొంతమంది నాకు తెలుసు. కారణం ఏంటంటే వాళ్ళు 30 సంవత్సరాల నుండి నన్ను చూస్తున్నారు, నేను వారిని చూస్తున్నాను కనుక కొందరికి నేను 2 విధాలుగా ఎరిగి ఉన్నారు. నన్ను పై రూపాన్ని ఎరిగి ఉన్నారు, లోపల నా మనస్సును, నా హృదయాన్ని, నా స్వభావాన్ని కూడా ఎరిగి ఉన్నవారు కొందరున్నారు. కొంచెం మీకు అర్థం కావాలని ఈ కోణంలో చెప్తున్నాను. యేసు ప్రభు మీకు తెలుసా అంటే చెప్తారు మీరు, మాకు తెలుసండి అంటారు. బొమ్మలను చూసి ఎరిగి ఉన్నారు, ఆయా సభలలో దైవ సేవకులు చెప్పే దానిని బట్టి మీరు ఎరిగి ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఏమని చెప్తుందంటే ప్రభువును ఎరగటం కాదు, ప్రభు యొక్క మనస్సును ఎరిగి ఉండాలి, ఆయన స్వభావమును ఎరిగి ఉండాలి. ఆయన మనస్సు ఎలాంటిది, ఆయన హృదయం ఎలాంటిది, ఇంకా చెప్పాలంటే ఆయన స్వభావములో ఏమై ఉంటాయి, అది ఎరిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. కొంచెం బైబిల్ బాగా చదువుకొని వెంబడించేవారైతే నిర్గమకాండంలో 33వ అధ్యాయములో మీకు తెలుసో లేదో 16, 17, 18, 19 వచనాలలో మోషే ఒకసారి దేవుని మీద అలిగారు. మోషే అని పిలిస్తే అటు తిరిగి మాట్లాడతాడు, ఇటు తిరిగి మాట్లాడతాడు.
అసలు సంగతి ఏమిటంటే, ఆ ప్రభువా ఆయా సమయాలలో మీరు మేఘములో మీ స్వరాన్ని వినిపిస్తున్నారు, అగ్ని స్తంభంలో ఉండి మాట్లాడుతున్నారు, మేఘ స్తంభంలో ఉండి మాట్లాడుతున్నారు, అలా కొండపైకి రమ్మంటారు, అక్కడ నుండి మాట్లాడుతూ ఉంటారు. అయితే అసలు ముఖాముఖిగా ఏ రోజుకో నేను మిమ్మల్ని చూడలేదు. కాబట్టి ఒక్కసారి మీ ముఖాన్ని నాకు చూపించు, నాకు అంతే చాలు. ఒక్కసారి మీ మహిమను నాకు చూపించు, అంతే నాకు చాలు. కొత్త నిబంధనలో ఫిలిప్పు కూడా ఇదే అడిగారు. యోహాను సువార్త 14వ అధ్యాయములో తండ్రిని ఒక్కసారి మాకు చూపించు, అంతే చాలు అన్నారు. మోషే సందర్భంలో దేవుడు ఏం చెప్పారు తెలుసా? ఒకసారి నా ముఖాన్ని చూడటం, లేకపోతే నా రూపాన్ని చూడటం కాదు మోషే, అసలు నీకు నాకు మధ్యలో ఎలాంటి చక్కని సంబంధం, అనుబంధం ఉందో తెలుసా? నా మనస్సు యొక్క మంచితనమంతా నీకు తెలియజేశాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, జస్ట్ కొంచెం. నా మనసు యొక్క మంచితనమంతా నీకు తెలియజేశాను. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రభువుని ఎరగటం వేరు, ప్రభు యొక్క మనసును ఎరుగట వేరు. నా మంచితనం అంతా నీకు తెలియజేశాను అంటే అర్థమేంటి తెలుసా? దేవుని యొక్క స్వభావాలన్నీ మోషేకు దేవుడు తెలియజేశారు. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దయావాత్సల్యము కలిగిన వాడని, ఆయన సాత్వికత్వాన్ని, ఆయన దయాళుత్వాన్ని, ఆయన మంచితనాన్ని అన్నిటిని మోషేకు తెలియజేశారు. కనుక మోషే కూడా అదే స్వభావాలతో నడిపించబడ్డారు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని ఆయన గురించి వ్రాయబడింది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు వ్రాయబడింది. ఆయన సాత్వికత్వానికి, ఆయన నమ్మకత్వానికి, మోషేలో ఉన్న చక్కని సుగుణాల కారణం ఏంటంటే దేవుడు తన యొక్క మనసు యొక్క మంచితనాన్ని మోషే ఎరిగేటట్లు చేశాడు. మాకు యేసు ప్రభు తెలుసు. అదిగో గొర్రెలు కాచుకొని గొర్రె పిల్లలు ఎత్తుకొని ఉంటారు, చాలాసార్లు బొమ్మలు చూసాము, అది కాదు. యేసు ప్రభు మాకు తెలుసు, ఇంత గడ్డం పెంచుకొని ఉంటారు, అది కాదు. ఒక ఇంటికి వెళ్ళి చాలా రోజుల క్రితం, సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో అడిగాను, అమ్మాయి యేసుప్రభు నీకు తెలుసా అన్నాను. యేసుప్రభు మీ ఇంట్లో ఉన్నారా అన్నాను. అప్పుడు ఆ పాప అంటారు, మా ఇంట్లో 2 యేసుప్రభువులు ఉన్నారండి రాజన్న గారు అన్నది. 2 ఏరి? అదిగోండి గుమ్మానికి అటు ప్రక్క ఆయన, గోడకి ఇటు ప్రక్క ఆయన. ఆ ఇంట్లో 2 ఫోటోలు పెట్టారండి. ఆ ఫోటోలు పెట్టుకొని అవి చూసుకుంటూ యేసయ్య మా ఇంట్లో ఉన్నారు అనుకుంటారు ఆ బిడ్డ. ఆ తర్వాత నేను అన్నాను, అమ్మా నాన్న ఏమైనా అప్పుడప్పుడు కొంచెం తన్నుకుంటారా అని అడిగాను. రోజు తన్నుకుంటారన్నా అన్న. ఏమన్నాను? మా నాన్నగారికి ఏమో చెయ్యాగదు, మా అమ్మగారికి ఏమో నోరు ఆగదు. ఆ పిల్ల చెప్పిన మాట దొండు దొండే. దొండు దొండి అంటే ఏమిటి? ఇద్దరే. ఆమెకేమో నోరు ఆగదు, ఆయనకేమో చెయ్యి ఆగదు. మిమ్మల్ని నవ్వించాలని కాదులే కానీ, నత్తివాడు ఒకడు దొండకాయలు కొనడానికి వెళ్ళాడు మార్కెట్కి. దొండకాయలు ఎంత అనకుండా, వాడికి నత్తి కదండి, దొండకాయలు ఎంత అని అడిగాడు.
విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ దొండకాయలు అమ్మేవాడు కూడా నచ్చోడే. వాడు ఈయన్ని ఉరువురు చూసి నేను నత్తివాడని నీకు తెలుసు అంటారా, నత్తిలో అడిగావు నన్నని వాడు ₹100 అనడం. నేను నత్తివాడిని నత్తిలో అడిగితే నువ్వు కూడా నన్ను నాకు నత్తిలో సమాధానం చెప్తావురా అని ఇద్దరు తనుకుంటున్నారు సొకాలు పట్టుకొని. అక్కడ ఇంకొకడు వచ్చాడు మార్కెట్కి, వాడు నత్తివాడే. ఆడంటాడు వచ్చి దొండు దొండే దొండు దొండే అన్నాడు. వీళ్ళిద్దరు తన్నుకునేది ఆగి ఆన్ని పట్టుకొని తన్నాడు. తీర్పు తీర్చోడివి నత్తిలో తీర్పు తీరుస్తావురా అని. ఇప్పుడు టోటల్గా ముగ్గురు నత్తివాళ్ళే. ఒక కొంపలో ఏమంటే ఇద్దరు భార్యాభర్తలు తనుకున్నారంటే ఏమంటే ఆ బిడ్డ అంటారు ఇద్దరే నాన్నగారు. ఆ ఇంట్లో కాసేపు ఉన్నాను, ఆ ఇంటి వెళ్ళారేమో లోపల కిచెన్లోకి వెళ్ళారు కాఫీ పెట్టుకొని వస్తాను అని. ఆమె కాఫీ తెచ్చేసరికే ఈ స్టోరీ అంతా అయిపోయింది. ఇక ఆమె సంగతి చెప్తా వినండి. ఏంటమ్మా ఇంతసేపు ఉన్నావు ఇంట్లో అంటేను, కాఫీ ఒక్కటి ఎందుకు లేని చెప్పి ఉప్మా కూడా చేసుకొచ్చాను అన్నయ్య గారు అన్నది. సరే అమ్మా అని చెప్పి ఉప్మా తీసుకున్నా. చేత్తో అలా పట్టుకొని లాగుతుంటే ఆ ఉప్మా ముద్ద వస్తుంది, తీసుకున్నది రావట్లా. అసలు సంగతి ఏంటంటే మోరెడు వెండ్రుక ఆ ఉప్మా మొత్తం చుట్టుకుంది. మోరెడైతే ఆమెదే కదా ఆడామదని చెప్పి మళ్ళీ సవరం కట్టించుకోవడం ఎందుకు లేని తీసి ఏమనకుండా, అర్థమైందా, ఆమెకి ఇచ్చా. మళ్ళీ సవరం కట్టించుకోవడం ఎందుకని. ఆ ఇంటి చుట్టూ వాక్యాలే. దీన్ని కాపాడువాడు కొడుకుని నిద్రపోడు ఒక ప్రక్కన, ఫ్యాన్కు కూడా వాక్యాలే. ఉత్తరపు గాలి దక్షిణపు గాలి అంట. వాటర్ క్యాన్కు వాక్యమే, దప్పికొరిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అని. కిచెన్కు వాక్యమే, వంట రూమ్కి మంచి పదార్థములతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. అమ్మో వాక్యాల పుట్ట మంచి బాక్సులు అనుకున్నా నేను. అయ్యో రాజన్న గారు ఉప్మాలో ఎండ్రుకు పడిందా, స్తోత్రం నాయనా ఈసారి జాగ్రత్తగా చేస్తానులే అంటలేదు. దానికి ఒక వాక్యం వెతికేమే, దేవుని చిత్తం లేకుండా ఒక తల వెండ్రుకు కూడా రాలదని వ్రాయబడింది అన్నది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు నోరు మూసుకొని తినమని. అది చాలామంది లోకస్తులేమో ఏమండి, యేసు ప్రభు అంటే ఈ లోకానికి ఆయన వచ్చే దైవ కుమారుడుగాను ఆయనకు ఒక తండ్రి ఉన్నారు అని ఆ దిశగా ఆలోచన చేస్తారు. క్రైస్తవ బిడ్డలేమో ఏమండి, ఆయన మనస్సును తెలుసుకోకుండా, ఆయన హృదయాన్ని ఎరగకుండా, ఆయన యొక్క మనస్సు యొక్క మంచితనము స్వభావం ఏమిటో తెలుసుకోకుండా ఈ రోజున క్రైస్తవ జీవితంలో నడిపించబడుతున్నారు. కనుకనే ఆ క్రీస్తు ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు మీ జీవితంలో కలగకపోవటానికి కారణం. ఈ సభల 2వ రోజు ఆయన ఎలా మనం ఎరుగుతాం, ఆయన మనస్సును ఎలా ఎరుగుతాం మనం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14-15 వచనాలలో యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట ఉన్నది. యేసయ్యకు మనకు ఉన్న సంబంధం ఏమంటే ఒక యజమానుడు దాసుడుకు ఉన్న సంబంధంగా ఉండకూడదు. స్నేహితునికి మధ్యలో ఉన్న సంబంధం ఉండాలి. అందుకే మీరు నేను చెప్పిన ఆజ్ఞలు అనుసరించిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. కారణం దాసుడు యజమానుడు చేయి సంగతులను ఎరగడు గనుక. యజమానుడేమో ఇంట్లో ఉంటారు, దాసుడేమో ఇంటి బయట ఉంటాడు. ఎవరైనా వెళ్ళి మీ యజమానుడు ఏం చేస్తున్నారంటే చెప్పలేరు. కారణం ఏంటంటే అతడు దాసుడు. యేసు ప్రభుని మీరు బాగా ఆయన మనసు యొక్క స్వభావాలను తెలుసుకుంటూ ఆయన పూర్తిగా మీరు ఎరగాలి అంటే
మరోసారి చెప్తున్నా, ఆయన ఎరిగి ఉండాలి అంటే వాక్యము ద్వారాను, వాక్యము చదువుకుంటూను, ప్రార్థన చేసుకుంటూ, ఈ రెండు అనుభవాలు ఆయన మీతో స్నేహానికి కలుపుతాయి కనుక ఆ స్నేహం అనేది ఆయన్ను సంపూర్ణముగా మీరు తెలుసుకునేటట్లు చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయములో 12వ వచనములో వ్రాయబడింది, దేవుని మందిరంలోనే ఉంటారు ఏలి 2 పిల్లలు. మరి వాళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏమిటండి? వాళ్ళు దేవుని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. దేవుని మందిరంలోనే ఉన్నారు కానీ దేవుని ఎరగలేదు. ఎరిగి ఉంటే దుర్మార్గులుగా మారేవాళ్ళు కాదు. ఎరిగి ఉంటే ఆ ఎరిగి ఉండుట వలన కలిగే ఆశీర్వాదాన్ని అనుభవించేవారే. ఇంకో వచనం కూడా చెప్పనా? హోషయ ప్రవచన గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయములో 19వ వచనం. ఇక్కడ అంటారు, దేవుడు నీవు యెహోవాను ఎరుగున్నట్లు దయాదాక్షణ్యములను బట్టి, నీవు యెహోవాను ఎరుగున్నట్లు నేను నిన్ను ప్రధానము చేసుకొంటిని, నేను నిన్ను ప్రధానము చేసుకొంటిని. సహజంగా మీకు తెలుసు, వాక్యం కొంచెం తృప్తిగానే వినండి, లోతుగానే వినండి. ఇంకా పొట్టి చెక్కే గురించి, పాపాత్మరాల గురించి విని విని అర్థమైందా? ఇక జాలి అనుకోబాకండి. వాక్యాన్ని కొంచెం లోతుగా వినండి, ఆత్మీయంగా బలపడండి. ప్రధానము చేయబడిన అనుభవం ఏం చేస్తుందంటే, ఎవరికి ప్రధానం చేయబడ్డారో ఆ ప్రధానము చేయబడిన వ్యక్తి మీదే ఆ వ్యక్తి మనసు ఉంటుంది. సంఘము కూడా ప్రధానము చేయబడిన అనుభవంలో ఉండాలి. పౌలు గారు చెప్తారు, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడైనటువంటి పురుషునికి అనగా క్రీస్తునకు నేను మిమ్ములను ప్రధానము చేసితిని. సహజంగా ఏదైనా ప్రదానం చేశారనుకోండి, ఒక అబ్బాయికి పెళ్లి కాకముందే ప్రదానం చేశారు, ఇక పెళ్ళి ఇంకో 1-2 నెలలకు పెట్టుకున్నారు. ఈ ప్రదానం చేయబడిన అమ్మాయి మనసంతా ఆ ప్రదానం చేయబడిన వ్యక్తి మీదే ఉంటుంది. ఈ ప్రధాన అనుభవమేమో క్రీస్తుని మీరు ధరించుకున్నట్లు, అర్థమైందా? క్రీస్తు మిమ్మల్ని ధరించుకున్నట్లు బాప్తిస్మ అనుభవాన్ని చూపిస్తుంది. ఇది ప్రభుతో మీకు, మీతో ప్రభువుకు ఒక అనుభవం ఎప్పుడు ఏర్పడిందంటే బాప్తిస్మ ద్వారా. బాప్తిస్మ అనుభవం అనేది ప్రధానము చేయబడిన అనుభవం. ఈ సభలలో వాక్యము చేత దర్శించబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మాలు ఇస్తున్నప్పుడు వాయిదాలు వేసుకోకుండా, ఇంకా చూద్దాంలే ముందు రోజులను అనుకోకుండా, ఏమండి మీరు బాప్తిస్మం పొందితే ఆ బాప్తిస్మం ద్వారా యేసయ్యకు మీకు మధ్యలో ఒక నిబంధన, ఒక ప్రమాణం లేక ఒక ప్రధానము చేయబడిన అనుభవం ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు యొక్క మనసు యొక్క మంచితనాన్ని మీరు ఎరుగుతారు. యేసయ్యను మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో ఏమండి అసలు ఎరగని వారు ఉన్నారు, కొంత మట్టుకు ఎరిగిన వారు ఉన్నారు. కానీ మనం ఏ అనుభవంలోకి రావాలంటే ఏమండి పూర్తిగా యేసును ఎరగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో 10-11 వచనాలలో ఇదే పౌలు గారు చెప్పారు. ఇప్పుడు మనం కొంత మట్టుకు ఎరుగుతాం, కానీ క్రీస్తును మనం ఎలా ఎరగాలంటే ఏమంటే పూర్తిగా ఎరగాలి, సంపూర్ణముగా ఎరగాలి. అందరి చేతుల పైకే చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సౌండ్ పెంచాలి గట్టిగా.
ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మనస్సును మీరు ఎంత ఎరిగి ఉన్నారు? ఆయన మనస్సును ఎరిగి ఉంటే ఆయన స్వభావాల్లో ఏమిటో మీకు తెలుస్తుంది. ఆయన ఎరిగి ఉండటం వలన మీ జీవితంలో ఈ రాత్రి గొప్ప గొప్ప కార్యాలు జరగబోతూ ఉన్నాయి. అసలు ఎరగని వారి వలె ఉన్నారా? కొంత మటుకు ఎరిగి ఉన్నామండి అని చెప్పుకునేవారిలాగా ఉన్నారా? లేకపోతే సంపూర్ణముగా యేసుక్రీస్తును ఎరిగి ఉన్నారా? ఆలోచన చేయండి. యేసుక్రీస్తును ఎరిగి ఉండటానికి ఆయనతో వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా సహవాసాన్ని కల్పించుకుంటున్నారా? వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడినట్లు, ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఆయనతో మాట్లాడుతున్నట్లు, ఇదే స్నేహం. యేసయ్యా ప్రేమగల తండ్రి అని మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు మనం మనసిప్పి ఆయనకు చెప్పుకున్నట్లు, మీరు వాక్యం చదువుతూ వింటూ ఉన్నప్పుడు ఆయన మీతో మాట్లాడుతున్నట్లు, ఈ అనుబంధం, ఈ స్నేహం యేసయ్యను మీరు పూర్తిగా ఎరిగేటట్లు చేస్తుంది. ప్రధానము చేయబడిన అనుభవం యేసు ప్రభుని మీరు పూర్తిగా ఎరిగేటట్లు చేస్తుంది. ఎరగని వారి వలె ఉండొద్దు, అసలు పూర్తిగా ఎరగని వారి వలె ఉండొద్దు. ఏదో కొంత మట్టుకు ఎరిగానండి, అంత లోతుగా దిగట్లేదండి నేను అనేవారిగా ఉండొద్దు. నా ప్రభు యొక్క మనస్సును మీరు ఎరుగుదురుగాక. చేతులు ఊపుతూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నా ప్రభు మనస్సును మీరు ఎరుగుదురుగాక, ఎరుగుదురుగాక. కొట్టండి ఒకసారి, చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా, బలం ఉన్నంత వరకు. ఇక లేదు బలం ఇంతవరకు అనే వరకు కొట్టండి గట్టిగా. ఇక ఆపండి. సంగటి జొన్న రొట్టెలు తినండి. మరలా కొడుతున్నారు కానీ శబ్దం రావట్లా. కొడుతున్నారు, ఇది ఉంది, ఇది ఉంది, మీరు కొట్టారు, ఇది ఇలా కొట్టలా, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి. ఇన్ని అనిపించుకుంటే కానీ వచ్చిందా బుద్ధి? ముందే ఉండొచ్చుగా ఈ బుద్ధి. చేతులు కూడా ఇలా ఎత్తబాకండి, పైకి ఎత్తాలి, ఎరండి గట్టిగా ఎత్తాలి, చేతులు ఎత్తాలి. మీరు సరిగ్గా వినకపోతే మాత్రం 20వ తేదీ వెళ్ళరు, మీరు 21వ తేదీ వెళ్తారు ఇంటికి, మీ ఇష్టం. ఇంకొకసారి చెప్పండి, ప్రభువు మనస్సును ఎరిగిన వారు ఎవరు? ప్రక్కన అడగండి. వాళ్ళు ఏమంటారంటే, నీ మనసే నాకు తెలీదా, ఇంకా ప్రభు మనసు ఎక్కడ తెలుసుకుంటావు? అడగండి బాబు, ప్రక్కన అడగండి, ప్రభు మనస్సు ఎరిగినవారు ఎవరు? ఇంకా ఎంతమంది ఎవరు తెలుసా, నా మనసే నాలో లేదు. ఎక్కడ మనసు పోయిందంట. ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఒకడు నా మనసు పోయిందని చెప్పి ఎదుగుతున్నాడు. బాల్ అంటారా దొరకటానికి? బేట ఏకంగా మనసునే పోగొట్టుకున్నాడు. ప్రభువు మనస్సును ఎరిగిన వారు ఎవరో, నా ప్రభువుని సంపూర్ణముగా ఎరిగిన వారు ఎవరో, వారు జీవితంలో ఈ రాత్రి గొప్ప గొప్ప కార్యములను ప్రభువు చేయబోతున్నారు. గొప్ప గొప్ప కార్యములు నా దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం ప్రభు ఈ మాట చెప్పమన్నారు మీకు. పాత రోజులను కూడా కొంచెం జ్ఞాపకం చేస్తాను మీకు. దానియేలు గ్రంథం
11వ అధ్యాయం 32వ వచనం. త్వరగా ఎవరైనా తీసినా త్వరగా. ఎరుగువారు, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉంటారో వారందరి జీవితంలో గొప్ప బలాన్ని పొందుతారు. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యములను ప్రభు జరిగించబోతున్నారు. ఈ రాత్రి మా జీవితంలో గొప్ప కార్యములు జరగాలి అనుకునే వారి చేతుల పైకి చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, చెప్పాలి. ఈ రాత్రి నా దేవుడు మీకు సమృద్ధి అయినటువంటి బలమును దయచేయునుగాక. నా దేవుడు మీకు ఈ రాత్రి గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. 1 బలం, 2 గొప్ప కార్యములు జరుగుతాయి. 1 బలం, 2 గొప్ప కార్యములు జరగబోతున్నాయి. గొప్ప కార్యములు. ఈ ఎమ్మెగనూరు సభలో మీ శరీరానికి మీ ఆత్మీయతకు కావలసిన బలాన్ని నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయబోతూ ఉన్నారు. బలవంతులుగా మీరు మార్చబడబోతున్నారు. ఇటు శారీరకముగా బలహీనులుగా మీరు ఉండకూడదు. ఒక సమాజ మందిరంలో యేసు ప్రభు ఇలాగే బోధిస్తూ ఉంటే ఒక ఆమె తలదించుకొని కూర్చున్నారు. ఎంత మాత్రం తలపైకి ఎత్తరే. ఆ పరకనాలు ఎవరైనా వందనాలక అనగానే తలపైకి ఎత్తారు. వందనాలు, వందనాలు, వందనాలు. ఈ నేల సూపులు చూసేవాడు కారు ఒకరోజు ఎక్కా. నేను విజయవాడ నుండి జగపేట వైపు తీసుకెళ్తున్నారు, ఏదో మామిడి తోట కొన్నాను అని. కారు ఎక్కిన దగ్గర నుండి నేనేం ముందు కూర్చున్నాను ఫ్రంట్ సీట్లో, ఆయన కారు డ్రైవింగ్ చేస్తున్నారు, వెనకేం వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చున్నారు. కారు ఎలా తోలుతారంటే, రాజన్న గారు, రాజన్న గారు, చెప్పండి రాజన్న గారు, ఇదేమి స్టీరింగ్ పట్టుకోవటం, ఇదేమి తోలటం, ఈ నెల సూపులు ఏంట అంట. పర్లేదు పర్లేదు రాజన్న గారు, తలపైకి ఎత్తడు. కారుకి వచ్చి పక్కకు పెట్టి బాబు అన్నారు. ఎందుకని అన్న, దిగు అన్న. దిగారు. నాకు డ్రైవింగ్ తెలుసులే కానీ నువ్వు ఇటు పక్కన కూర్చో అని నేను తోలుకుంటే వెళ్ళా. ఆ ఇంటికి వెళ్ళి కారు ఎక్కి వాళ్ళ ఊరు వెళ్తున్నప్పుడు, పొలం కొన్నారని చెప్తున్నప్పుడు నాకేదో ఒక లడ్డు ఇచ్చారు తినమని. ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నా తెలుసా? రాజన్న గారు మీరు తినాలండి, తినాలండి, లడ్డుకి తిని లడ్డు మీరు కూడా లడ్డులా కావాలండి, తినాలండి, తినాలండి, త్రాగాలండి మీరు. నటనరా, నటన అసలు అందులో లేవురా. అక్కడ ఆయన ఇచ్చిన దాంట్లో కూడా నటన. ఏ త్రాగంలే, మీరు కంగారు పడబాకండి. ఇంకొకసారి విజయవాడలో ఇంకొక ఇంటికి వెళ్ళా. సేమ్ ఈ వ్యక్తే. రాజన్న గారు అన్నాడు. మరలా నేను కింద పైకి చూసి, మొన్న చూస్తే ఆ ఇంట్లో కనపడ్డారు, ఇప్పుడు చూస్తే ఈ ఇంట్లో కనపడ్డారు అని. ఆదివారం ఆ తల్లి వస్తే ప్రార్థనకి మొదటింటి ఆమె ఊరుకోవద్దు నేను, అమ్మా పలాని ఏరియాకి వెళ్ళారు మొన్న, అచ్చం మీ ఆయనలాగే ఎవరైనా ఆయన వాళ్ళు ఏమైనా అన్నదమ్ముల్లా అంటే, ఆమె కింద పైకి చూసి మా ఆయనలాగే కాదు మా ఆయనే అన్నది. ఇప్పుడు అర్థమైంది అసలు నేల సూపుల కారణం అది. నేల సూపులు చూడటానికి కారణం ఏంటంటే పాపం. ఆ శంకర తల పైకి ఎత్తుకోపోవడానికి కారణం ఏంటంటే ఎవరైనా పాపం, అతని పాపమే అతను తల దించినట్లు చేసింది.
కయీను తలదించుకోవడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి వ్యర్థ ప్రవర్తన, ఏమైనా సత్ప్రవర్తన లేని జీవితమే అతను తలదించుకునేట్టు చేసింది. ఈమె కూడా బలహీన పరిచయ ఒక దయ్యం చేత పీడించబడుతూ తలపైకి ఎత్తుకోలేక రోజు బలహీనత 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 బలహీనత, వీకు వీకు వీకు. విన్నారా మీరు? ఆ వీకులో ఉన్న లీకి తెలియలా ఎవరికి? మీరేమనుకోబాకండి. పాత రోజులు చెప్పినట్టు చెప్తున్న ఒక మాట. ఒక ఆడవారు నాకు దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చారు, భార్యని. ఆమె చూస్తే తూనీగలాగా ఉంది, ఎండిపోయిన కట్టికి చీర జాకెట్కి కట్టినట్టు ఉంది. పాత రోజులు చెప్పినట్టు చెప్తున్నా, వినండి. రాజన్న గారు, నువ్వు కొంచెం లీకులు చూస్తావంట అన్నది. లీకులు చూడటానికి నేనేమైనా పంచర్లు వేసుకునే ఉన్నంటారంట. మ్యాటర్ ఏమో చెప్పకుండా లీకులు చూస్తావంట. అంటే ఏంటి లీకులు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను ట్యూబులు ఇది పంచర్లు వేసుకుని నీళ్ళలో ముంచి ఎక్కడ వీకులు నేను లీకులు చూసేవాడినా. కాదండి, నా భార్య రోజు వీకు 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 వీక్ అంటది. బలహీనత బలహీనత అంటది. ఆ వీకులో ఉన్న లీక్ ఏమిటి అర్థం కావట్లా. మీ గురించి చెప్పారండి, తీసుకొచ్చాను. మనిషి చూస్తేనేమో తూనీకి లాగా ఉంది, నువ్వు చూస్తేనే బస్తాలాగా ఇంత లావు ఉంటివి. కొద్దిగా మనిషికి పెట్టొచ్చు కదరా. ఏంటండి పెట్టేదే? ప్రొద్దున్నే లేచి 12 ఇడ్లీ తినదే, 16 దోషాలు తింటదే. నేనన్నాను, ఈ మనిషా? అవును, మధ్యాహ్నం కానీ నేను డ్యూటీకి వెళ్ళి రాకపోతే నా అన్నం కూడా తింటదే. ఇంత తినే మనిషి ఇలా ఎందుకుందరా? అదేగా ఆ లీకు తెలియట్లా. నీడు సబ్జెక్ట్ పట్టుకున్నాడు కూడా. సరే అని చెప్పి ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తంటే అర్థమైందా? ఆమెలో ఒకడుండి నేనేలే అన్నాడు. ఒరే సాధారణంగా నువ్వెందుకు వచ్చావురా? ఆమెలో ఉండి ఇప్పుడు తినేదంతా 12 ఇడ్లీ 16 దోషాలు నువ్వు అంటరా. కొంతమందిని చూడండి ఎంత తిండిపోతులు ఉంటారో. ఏసన్న గారు చెప్పాలి, నేను చెప్పలేను. కానీ కంకర ఇసుక సిమెంటు ఏమన్నా అన్నీ పోసి పారతో కలిపినట్టు కొంతమంది ఎంతంటే కూడా ఇలా కలుపుతుంటారు. చూడండి ఎంత తిన్నా తృప్తుండదు. కడుపు చూస్తే మాత్రం మళ్ళీ పాము కడుపులాగే ఉంటుంది. తినేటప్పుడు జురుకున్నప్పుడు కూడా 10 మందికి తెలియాలా. తాగేటప్పుడు కట్టి 10 మందికి రావాలా. దరిద్రపు తిండి, రాక్షసుల తిండి. అసలు సంగతి ఏంటంటే ఆమెలో ఒకడు దూరాడు. యేసయ్య ఆమెను చూశాడు, దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆమె చేతుల నుంచి ప్రార్థన చేసిన వెంటనే నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు అని చెప్పారు. నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావని చెప్పిన వెంటనే ఆమెను బలహీనపరుస్తున్న ఆ దురాత్మ శక్తి ఆమెలో నుండి దూరం అయిపోగా ఆమె చక్కగా నిలబడి గంతులు వేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ శారీరక బలహీనతలన్నీ ఈ రాత్రి తొలగిపోవనుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు ఈ ప్రాంతంలో కొన్ని విషయాలు చెప్తా గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తాను, వినండి. ఆధ్వర్యంలో నేను సేవ చేస్తున్నప్పుడు చిలకల డోనా నుండి ఒక ఆమెను తీసుకొని వచ్చారు. 2 పిల్లల తల్లి ఆమె. ఎందుకు తీసుకొచ్చారు? ఆ పొలంలో ఏదో కట్టెలు కొట్టుకుంటుంది ఆమె. ఆ కట్టెలు కొట్టుకుంటున్నప్పుడు
ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దం విన్న మరుక్షణం ఆమె భయపడి అన్నది మోగదైపోయింది. నేను ఎక్కడ చరిత్ర కాదు, ఎమ్మిగనూరు ప్రక్కన 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకలడ్డ అన్న ఊరు సంగతి చెప్తున్నా. మీ ఊరు ప్రక్కన వచ్చే ఉంటారు ఆ ఊరు కూడా ఇక్కడికి. చాలా చోట్ల తిప్పారు ఆమెని. వెంటనే ఎవరో చెప్పారు, వస్తున్న మందిని తీసుకెళ్ళండి, ప్రార్థన చేస్తారని. శరీర రోగాలు అయితే అది వేరు, దయ్యం బట్టి క్షణాల్లో మోగదైపోయింది ఆ మనిషి. ఆ రోజు నేను మందిరంలో ఉన్నాను, నాతో ఒక బ్రదర్ ఉన్నారు, 10 మంది తీసుకొని వచ్చారు. మీరు నమ్మండి, ప్రభువునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పడానికి నేను క్రీస్తు పూర్వ చరిత్ర చెప్పట్లేదు, మీ ప్రాంత చరిత్రలో చెప్తున్నాను. మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రం అని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా గద్దించి ప్రార్థన చేస్తున్నాం అందరం. ఆమెకు ప్రార్థన చేస్తున్నాం, ఆమెను కూడా స్తోత్రం అంటున్నాం. చూస్తానే ఉన్నాం. 10-15 నిమిషాల్లో ఆమె పట్టిన దురాత్మ తొలగిపోయి చక్కగా మాట్లాడటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యాదోని, ఎమ్మిగనూరు, ఈ పరిసర ప్రాంతాలలో ప్రభు అనేకమైన అద్భుతాలు చేసి ఆ అద్భుతాలను బట్టి ఈరోజు రాయలసీమలో అనేక సంఘాలను స్థాపించాడు. బల్లెకల్లులో ఒక సంఘం ఏర్పడిందంటే ఆ బల్లెకల్లులో చరిత్ర ఒకటి ఉంది. 10th క్లాస్ చేసే 2 పిల్లలు స్కూల్ నుండి వెళుతూ భయపడి, ఒక పిల్లల భయమని కడుపులో మంట అని కర్నూలు తీసుకెళ్తే, అర్థమైందా, ఆపరేషన్ చేస్తే ఏమీ లేదని తేలింది. అద్దాలను చూస్తున్నారు. దయ్యం పట్టిన కుర్రోడికి కడుపు మీద చేతులు పెట్టుకొని కడుపు చీల్చుకొని పేగులు బయటికి వేసుకొని చచ్చిపోయాడు. తన తోటి స్టూడెంట్ అతను కూడా పడితేను అతని హాస్పిటల్లో చేరిస్తేను, అర్థమైందా, వాళ్ళ అన్న అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేవారు. ఆ బాబుని తీసుకొని వచ్చారు, ప్రార్థన చేశాం. ఆదోని మందిరంలో నన్ను హాస్పిటల్కి రమ్మంటే కాదు మీరే తీసుకురండి అని చెప్పాను. ప్రార్థన చేశాను. గద్దించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ కడుపు చీల్చుకొని చచ్చిపోతే, ఒక స్టూడెంట్ ఏమండి ప్రార్థన చేస్తున్నప్పుడే అతన్ని బట్టిన దురాత్మ శక్తి తొలగిపోయి, ఏమండి ఆ ఇంటి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ ఇంటి వారి ద్వారా ఇప్పుడు బల్లెకల్లో హోసన్న మందిరం ఏర్పడింది. అదెవడో కాదు, సేవ పిలుపును పొందుకొని సేవ చేసి 20 సంవత్సరాలు సేవ చేసి క్రీస్తునందు మృతి నొందినటువంటి రాజు అనే సహోదరుడు. కట్టుకథలు కాదు ఇవి చెప్పేది నేను. ప్రతి గ్రామంలో ఈ రోజున హోసన్న మందిరాలు మండలాల్లో ఏర్పడింది అంటే నా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. నాడు చేశారు, నేడు చేస్తారు, రేపు కూడా చేయటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలా నేను ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్తాను. 30 సంవత్సరాల నుండి వెంట దేవుడు సహకారుడుగా ఉండి ఆయన నేను ఎరిగి ఉన్నాను కనుక నేను బలము కలిగిన ద్వారా ఎన్నో అద్భుత కార్యములు, గొప్ప కార్యములు జరిగించే దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. నీవు ఆయన ఎరిగి ఉంటే నీ బలహీనత నుండి ఈ రాత్రిని విడుదల పొందబోతూ ఉన్నావు. కొరంథీ సంఘముతో పౌలు గారు చెప్పినట్లుగా మీరు బలహీనులు కాక బలవంతులుగా ఉండాలి. సంఘము ఎప్పుడు బలహీనంగా ఉండకూడదు, బలవంతులుగా మార్చబడాలి. సంసోనులో ఉన్న బలం, ఆ రహస్యం అందరికీ తెలియలేదు. అది సంసోనుకు మాత్రమే, దేవునికి మాత్రమే తెలుసు. ఎంతోమంది సంసోనులో ఉన్న బలాన్ని తెలుసుకోవాలనుకున్నారు. సంసోనులో ఉన్న బలానికి కారణం
ఆయన ప్రతిష్టత, ఆయన పరిశుద్ధత, దేవునితో తాను చేసుకున్న నిబంధన, దేవుణ్ణి ఎరిగి జీవించిన జీవితమే ఆయన యొక్క బలము యొక్క రహస్యం. ఈ సభల రెండవ రోజు నా దేవుని ఎరిగిన మీరు బలము పొంది గొప్ప కార్యములు చూడబోతున్నారు. గొప్ప కార్యములు చూడబోతున్నారు. చెప్పనా ఇంకొక విషయం ఇందులోనే, నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. 12వ వచనం ఇక్కడ ఏమండి, భక్తుడైనటువంటి మోషేను గురించి వ్రాయబడింది. మోషే ఎవరు? ఈ వాక్యములో చివరి మాట చూడండి. దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త. ప్రవక్త ఎలా ఎరిగారు? దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త. సరే, మోషే దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కనుక మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరిగించారు. నేనంటాను ఒక సేవకునిగా, ఈ రాత్రి మీరు నా దేవుణ్ణి ఎరిగి ఉంటే, ఆయన మనస్సును ఎరిగి ఉంటే, మీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయబోతున్నారు. ఈ రాత్రి ఈ సభలలో గొప్ప కార్యములు మీరు పొందుకొని తిరిగి వెళ్ళుదురుగాక. మీ మోయబడిన గర్భాలు ఈ రాత్రి తెరవబడునుగాక. మీ రాగ వ్యవస్థ ఈ రాత్రి తొలగిపోవునుగాక. చప్పట్లు కొడుతూ సంతోషించండి. మిమ్మల్ని పట్టి పిలుస్తున్న అంధకార దురాత్మ శక్తులు మీలో నుండి దూరమగునుగాక. ఈ రాత్రి అద్భుతమైన విడుదల కలుగునుగాక. ఈ రాత్రి భయంకరమైన సాతాను శక్తుల ప్రభావాల నుండి, చేతబడి శక్తుల ప్రభావాల నుండి, మంత్ర శక్తుల ప్రభావాల్లో నుండి, చేతబడి శక్తుల బలము నుండి, ఆ బంధకాల నుండి నా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని విడిపించునుగాక. విడుదల, విడుదల, విడుదల. సేవకునిగా నా నోట వచ్చే మాటను బట్టి మీ జీవితంలో గొప్ప కార్యములను ప్రభు జరిగించబోతున్నారు. నా దేవుడు. పొందుకో, 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 పొందుకో చేస్తున్నాను. గొప్ప గొప్ప కార్యములు మీ జీవితంలో నా దేవుడు జరిగించునుగాక. 2 చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొట్టాలి, ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. ప్రభువు మనస్సును మీరు ఎరిగి ఉంటే అర్థమైందా? ఆయన మంచితనం ఏమిటో, ఆయన దయాళుత్వం ఏమిటో, ఆయన సాత్వికం ఏమిటో, ఆయనలో ఉన్న సుగుణాలన్నీ మీరు ఎరిగి ఉండి ఆయన్ని నమ్ముకొని ఆయనలో మీరు జీవిస్తే చాలు. ఈ రాత్రి బలము కలిగి గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు. ఈ సభలలో ఇలాంటి అద్భుతాన్ని చూడాలని మీరు అనుకున్నారో, ఆ అద్భుతాలు మీరు చూడబోతున్నారు. నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరగాలని మీరు ఆశిస్తున్నారో, ఆ గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నారు. ఇప్పటికే చేతుల కష్టార్జితాన్ని వ్యయపరుచుకొని పాపాన్ని మానలేని కామకచ్చములో నడిపించబడుతూ, దుర్గుణాలలో జీవిస్తూ, త్రాగుడికి బానిసవై, పేకాటకు బానిసవై, చిన్న వయసులో మనసును చెరుపుకొని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ప్రేమ అనే వలయాలలో చిక్కుబడి ఇంకా జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉన్నావేమో. ఈ భయంకరమైనటువంటి బానిసత్వములో నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అని చెప్పి విడుదల పొందాలని ఆశ ఉన్నా విడుదల దొరక్క ఉన్నారేమో. ఈ రాత్రి నా దేవుడు ఒక అద్భుతమైన విడుదల కలుగజేయబోతున్నారు. మీరు నోరు చెప్పబోతున్న రాబోయే రోజులు
ఈ ఎమ్మెగనూరు సభలలో నా దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేశారని చెప్పబోతున్నారు నా దేవుని ద్వారా. మీరు హల్లెలూయా చెప్పాలి, చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా ఓపాలి, ఓపాలి, చేతులు ఓపాలి గట్టిగా. నా దేవుడు బలము కలిగి మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా చూద్దాం. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. పౌలు గారు చెప్తున్నారు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అందరు చెప్పండి, చేతులు పైకెత్తి నేను చెప్పిన మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను నమ్మిన దేవునిని ఎరుగుదును గనుక. ఓయ్ సౌండ్ రావాలి వెనక నుండి. ఏరా వాక్యం చెప్పిన కూడా అలాగే చెప్తున్నావు. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక. అంత బేస్ వద్దమ్మా, కొద్ది గట్టిగా చెప్పండి, గట్టిగా. మీరు కూడా ఏంటి నిబ్బరంగా కూర్చున్నారు, గట్టిగా చెప్పండి. నేను నమ్మిన దేవునిని ఎరుగుదును గనుక నన్ను నా దేవుడు సిగ్గుపడనీయడు. చప్పట్లు కూడా గట్టిగా. నా దేవుడు నన్ను ఏ విషయంలో కూడా సిగ్గుపడనీయడు. తలదించుకునేటట్లు చేయరు, అగౌరవముతో తలదించుకునేటట్లుగా నా దేవుడు చేయరు. చాలా పర్యాయాలు సిగ్గుపరచబడే పరిస్థితులు. ఓ చిన్న విషయం చెప్తా వినండి. యేసన్న గారు ఏ పాట వ్రాసినా వారి జీవితంలో ఒక అనుభవం కలిగి వ్రాసుకునేవారు. వారు చాలా సేవా పరిచర్య ప్రారంభంలో ఒక గొప్పింటి వాళ్ళు యేసన్న గారు పలానా రోజు మా ఇంటికి రండి, మీకు భోజనం పెడతాము అని చెప్పారంట. వినండి. యేసన్న గారికి కడుపు నిండా అన్నం కూడా దొరకని రోజులు అవి. గొప్పింటోళ్ళు డబ్బున్నోళ్ళు పిలిచారు, కొంచెం కడుపు నిండా పెడతారు తినొచ్చని పని కట్టుకొని వారు చెప్పిన రోజు ఆ ఇంటికి వెళ్తేనండి, బాగా వినండి, ఆ ఇంటికి గేటుకి ఇంత తాళం వేశారంట. అసలు లేరు ఎవరు. ఇప్పుడు చెప్పండి, పిలిచిన వ్యక్తులు ఇంటి దగ్గర లేకపోతే తాళం వేసి పెడితే సిగ్గుపట్టం కదది. ఒకసారి ఆలోచన చేయండి. ఆశతో వచ్చారు, అది పెడితే తినాలని తాళం వేసి ఉంటే ఎలాంటి పరిస్థితులు. అనవసరంగా వచ్చాను అని తలదించుకొని తిన్నగా వస్తూ ఉంటే ఒక లారీ డ్రైవర్ డ్యూటీ దిగి అలా ఇంటికి వెళ్తూ యేసన్న గారిని చూశారంట. బైక్ ఆపి, యేసన్న గారు ప్రైజ్లోనండి, ఏంటి ఇలా వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళినా మీ సభలు జరిగినప్పుడు దూరం ఉండి చూసేవాడినండి. నా భార్య కూడా మీ చర్చికి వస్తారు, ఇవాళ సభల్లో దూరం నుండి చూశాను. నా భార్యకి కూడా చెప్పానండి, ఒకసారి యేసన్న గారు ఇంటికి తీసుకురా, మనకు ఉన్న దాంట్లో అంత అన్నం పెడదాము, ప్రార్థన చేసి వెళ్తారని. ఏమంటే నేను కూడా ఇప్పుడే డ్యూటీ దిగి వెళ్తున్నాను, సరిగ్గా ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలైంది, నేను కూడా భోజనం చేయలేదు. మీరు బైక్ ఎక్కితే ఇక్కడ పెద్ద మంచి మహారాజు హోటల్ ఉంది, మహారాజు హోటల్, నాకు దోషింది ఏదో కొంచెం మీకు పెడతానంటే
సరే అని చెప్పి ఏసన్న గారు అక్కడ దొరకలేదు కదా, తాళం వేసి ఉంది కదా, సరే అని చెప్పి బైక్ ఎక్కితే అంత దూరం తీసుకెళ్తే లోపల తీసుకెళ్తే అక్కడ ఏమంటే నిజంగా రాజుల హోటల్ అని రాయబడిందంట. ఏసన్న గారికి కడుపు నిండా పెట్టి ప్రార్థన చేయించుకొని కౌనకి ఇచ్చి పంపించారంట. ఆ అనుభవంలోనే ఏసన్న గారు పాట రాసింది. ఏ పాట? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అందుకే సకలము చేయగలిగిన నీ వైపే నేను కన్నులెత్తి చూచుచున్నాను. యేసన్న గారు ప్రతి పాటలో ఒక పదం పెట్టారంటే ఒక అనుభవం. కారు దిగి కొంచెం ఏదో కడుపు ఉబ్బిందన్నట్టు వెళ్ళిపోతుంటే ఒక పందిని కుక్క తరిమిందంట. ఆ పంది కంచెలోకి దూరింది. అమ్మా సేఫ్లే అనుకున్నారంట యేసన్న గారు. లేకపోతే చెవు పట్టుకునేదే, గొంతు పట్టుకునేదే అనుకున్నారంట. ఈ కుక్క తక్కువదా, నువ్వు ఎంతసేపు ఉంటావో లోపల చూస్తాను అని ఇది మాటేసింది. ప్రక్కనే ఉండి ఆ పంది లోపల కంచెలో ఉండేది ఉండొద్దు, ఆ కుక్క పోయిందిలేని తిన్నగా బయటకు వచ్చిందంట, ఏదో అర్జెంట్ పైన ఉన్నట్టు. వెనక నుండి ఆ మాత్రం దూకి దాన్ని చెవు పట్టుకుంటే పంది అరిచినట్టుగా నేను అరవలేనులే కానీ మీరు అరిచి చూపించండి. చెవు పట్టుకున్న పంది ఎలా అరిచింది చెప్పండి రే ఒకసారి. యేసన్న గారు అనుకున్నారంట లోపల ఉండేదని, లోపల కూడా కంచెలో ఏదో అర్జెంటు పని ఉన్నట్టుగా, ఏదో డీమార్ట్లో మోర్ మార్కెట్లో అర్జెంటుగా అంటే ఆఫర్ పెట్టి అని సేల్ అయిపోతున్నట్టుగా అడవుడికి బయటకు వస్తుంది. కుక్కేమి ఇప్పుడు చెవు పట్టుకునే అయిపోయింది జీవితం. ఆ అనుభవంలో యేసన్న గారు పాటలు ఏమని 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 చెప్పరే? ఉన్నత ఉపదేశమందున సత్వగల సంఘమందున సిగ్గుపడకుండా మేము బ్రతుకుతున్నాం. సిగ్గుపట్టం అంటే మొహంలో చూసి ఆడలు సిగ్గుపట్టం, భావన చూసి మరదలు సిగ్గుపట్టం, ఈ సిగ్గు కాదట. అవమానాల మధ్యలో, నిందల మధ్యలో అనేకులు సిగ్గుపడే పరిస్థితులు. అద్దె కడతావా, సామాన్లు బయట వేయమంటావా అని గొడవ పెట్టుకోరనుకోండి, అది. ఇల్లు ఖాళీ చేయమంటావా, ఇంట్లో ఉన్న సామాన్లు బయట వేయమంటావా, ఇంతకాలం ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నీ మూడపైన గర్భం తెరవబడలేదే, ఈ అప్పు సమస్యలు ఏమిటి, ఇంకా ఈ భర్త త్రాగుడు మానలేదే, ఈ పిల్లలు మీరు చెప్పిన మాట వినట్లేదే, ఇంకా ఎప్పు సమస్యలు ఏమిటి, ఈ రోగాలు ఏమిటి? యోవేలు పుస్తకంలో 4 విధములైనటువంటి చీడ పురుగులు దేశం మీదకి వచ్చాయి. నాలుగు సంవత్సరాలు మన ప్రపంచ దేశాలన్నీ కరోనా కోరల్లో మన ప్రపంచ దేశాలు చిక్కుకున్నట్లుగా ఒక చీడ పురుగు రావటం, కొంత తినటం, వెళ్ళిపోవటం. ఆ మిగిలిన దాన్ని ఇంకొక చీడ పురుగు రావటం, తినటం, వెళ్ళిపోవటం. అర్థమవుతుందా? ఇంకొక చీడ పురుగు రావటం, తినటం, వెళ్ళిపోవటం. ఒక్కసారి ఆలోచించేయండి. కొందరు జీవితంలో ఒక రోగం తర్వాత ఒక రోగం, ఒక సమస్య తర్వాత ఒక సమస్య, ఒక బాధ తర్వాత మరొక బాధ. ఈ అప్పు సమస్య తీరిపోయిందంటే ఇంకొక అప్పు సమస్య. ఈ భయంకరమైన ఊబిలో నుంచి బయటకు వచ్చామనుకుంటే ఇంకొక ఊబిలో పడిపోవటం. ఎంతకాలము కరువు కోరల్లో ఉంటారు. కరువును గూర్చిన అవమానాలు,
బానిసత్వాలను కూర్చిన అవమానాలు, మోయబడిన గర్భాలను కూర్చిన అవమానాలు. ఒకవేళ ఇప్పటి వరకు సిగ్గుతో తలదించుకొని అవమానాల మధ్యలో బ్రతుకుతున్నారేమో. అదే యోవేలు పుస్తకములో వ్రాయబడింది, బాగా వినండి. మంటపానికి బలిపీఠానికి మధ్యలో దైవ సేవకులు ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా 2వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే ఇలాగే కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థనలు చేసి వారి వస్త్రములను కాకుండా వారి హృదయములను చింపుకొని దేవుని తట్టు తిరిగారు. ఓ ప్రక్కన మంటపానికి బలిపీఠానికి మధ్యలో దైవ సేవకులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు తన ప్రజలతో చెప్తున్నారు, ఇక మీదట అన్యజనుల మధ్యలో కరువును గూర్చి మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నేను మీ కొట్లను ధాన్యముతో నింపబోతున్నాను, మీ గానుగలను కొత్త ద్రాక్ష రసముతో నింపబోతున్నాను, తైలముతో నేను మేము నింపబోతున్నాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మీ మీదికి వచ్చిన ఆ చీడ పురుగులన్నిటినీ నేను తోలివేస్తున్నాను. ఇక మీదట నా జనులు ఎన్నడూను సిగ్గునందక ఉండబోతున్నారు. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, యేసయ్యా స్తోత్రం అని చెప్పండి గట్టిగా గట్టిగా. మీ మీదికి వచ్చిన చీడ పురుగు లాంటి సమస్యలు, నిందలు, అవమానాలు, అప్పు సమస్యలు, రోగాలు, వాటన్నిటినీ నా దేవుడు ఈ రాత్రి తోలివేయబోతూ ఉన్నారు. తోలివేసిన తర్వాత ఆయన చెప్తున్నారు, ఇక నా జనులు ఎన్నడూ సిగ్గునందరు. తల పైకెత్తుకొని గౌరవప్రదముగా బ్రతకబోతున్నారు. తల పైకెత్తు, దించబాకండి. ఏమిగా మీరు రాజీపడద్దు. నా దేవుడు మీకు మంచి రోజులు ఇచ్చారు. చీడ పురుగు లాంటి సమస్యలన్నిటినీ నా దేవుడు మీలో నుండి తోలివేయునగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఇంకోసారి అటు ప్రక్కనేమో 850 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 850 మంది నిలబడ్డారు. ఇటు ప్రక్కనేమో ఏలియా ఒక్క నిలబడడు. వాళ్ళ బలిపీఠానికి కట్టారు, వాళ్ళ అర్పణ అర్పించారు. ఇటు ఏలియా ఒక్కరు బలిపీఠం కట్టారు, ఆయన బలర్పించారు. ఆ 850 మంది, ఓ దేవుడా దిగిరా, త్వరగా దిగిరా, బయలుదేరా, ఉన్నావా, ఎక్కడున్నావు, ఎంతసేపా, ఆలస్యమైంది. ఏలియా కూడా కావాలని, అర్థమైందా, కామెడీ చేసాడు వాళ్ళ మధ్యలో. నిద్రపోతున్నాడేమో, లేపండి, ఇంకొంచెం గట్టిగా పిలవండి. బయలుదేరాడేమో, రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు ఒకవేళ పికప్ చేసుకొని రావాలేమో. చెట్టు మీద ఉంటే కొమ్మ, వడ్ల వారి చేతికి వెళ్తే బొమ్మ, గుడిలోకి వెళ్తే అమ్మోరు. మీరు లేవాలేమో. ఇవన్నీ చేశారు. తిక్కల పనులు చేస్తారు కొంతమంది, తిక్కల పనులు. ఏది చేస్తే ఆశీర్వాదం వచ్చిందో కూడా తెలియదు కొంతమందికి. పాస్ అయినా తాగుతారు, ప్యాడ్ అయినా వేసుకుంటారు తల మీద. అదొక మూత్రాభిషేకం, గడిది గుడ్డేం కాదు. వాళ్ళకే అలా అవమానాలతో తలదించుకుంటే రక్తాన్ని కోసుకున్నారు, శరీరాన్ని కోసుకున్నారు. రక్తం బయటకు వచ్చినా కూడా ఏమండి ఏలియా లేచారు, చిన్న ప్రార్థన చేశారు. ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగాలి 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 కూడా అనలేదు. నేను మీ సేవకున్నై ఉన్నానని, ఇదంతయు మీ పేరట జరిగిస్తున్నానని ఈ ప్రజలందరూ ఈ రోజున తెలుసుకున్నట్లుగా
నీవు రుజువుపరచమని చెప్పిన మరుక్షణమే ఆకాశము నుండి అలా అగ్ని దిగే ఏలియా కట్టిన బలిపీఠాన్ని మండింపజేసెను. అనేకుల మధ్యలో ఏలియాని సిగ్గుపరచని దేవుడు మిమ్మల్ని కూడా రోషముగా నిలబెట్టుకోబోతూ ఉన్నారు. ఆమెను చెప్పండి. చేతులు పైకెత్తి, అస్సలు ఒళ్ళోనే పెట్టుకోవద్దు చేతులు. నాకు కళ్ళు చిన్నవి, చూపు చాలా గట్టిది. జేబులో కానీ ఒళ్ళో కానీ పెట్టుకుంటే అస్సలు ఊరుకోను, ఊపే పనిలోనే ఉండాలా. ఒట్టి చేతులు ఊపితే ఎలా? నోట్లో స్తోత్రం రాకుండా ఇక వడ్ల చాట తీసుకొని అంటానికి గట్టిగా, నా దేవుడు మన సిగ్గుపరచడు. యెషయాలో యాకోబును గురించి ఒక మాట ఉంది, తెలుసా మీకు? యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబును గురించి ఒక మాట. యాకోబు సిగ్గుపడడు, అతని ముఖము తెల్లబారదు. యాకోబు సిగ్గుపడడు, అతని ముఖము చెప్పరే 29, 22 అన్నీ నేను చెప్పాలా? ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట నేను చెప్తా, మీరేమో తినండి పల్లెలు. ఎంతమంది కూర్చున్నారు, ఒక రెఫరెన్స్ చెప్పాలా? చదువు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. సిగ్గుతో తలదించుకునేటట్లుగా వాడిపోదు, మీ ముఖం వాడిపోదు. ఆయన తట్టు తిరిగిన వారికి వెలుగు కలుగుతుంది. వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడకుండా లజ్జింపకపోవునుగాక. ఆమేన్ చెప్పండి. చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా. ఓపాలు గట్టిగా హల్లెలూయా. ఇహమందు పరమందు మనము సిగ్గుపడకుండా దేవుని ఎదుట ధైర్యముగా నిలబడబోతున్నాము. ఈ లోకములో జీవించే జీవితంలో మనం సిగ్గుపడకుండా ఉండబోతున్నాము. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ధైర్యముగా సిగ్గుపడకుండా ఆయన ఎదుట మనం నిలబడబోతున్నాము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనమును ఆయన ఎదుట సిగ్గుపడక, అందరూ చెప్పండి, ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి మనం ఉండబోతున్నాము. ఈ లోకములో జీవించే జీవితంలో సిగ్గుతో తలదించుకునేటట్లుగా చేయండి నా దేవుడు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా, ఇటు చూడండి, పరలోకం వెళ్ళిన తర్వాత ఓయ్ నీకే చెప్పేది, ఆ గేట్ దగ్గర మీకు పెళ్లి వస్త్రం ఇచ్చారా? ఇచ్చారండి. మరి ఇప్పుడు ఏది వేసుకోలేదు? మెంటలా నీకు? ఆడు మౌనంగా తలదించుకోండంట. ఈ కాలు చేతులు కట్టి వెలుపడి చీకటిలో పడేయండి. బైబిల్లో ఉన్న విషయం. ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా ఉంటే సిగ్గుతో తలదించుకున్నాడు. కానీ వాక్యం అంటుంది, మనము సిగ్గుపడక ధైర్యముగా నిలబడబోతున్నాము. ప్రైజ్ ద లార్డ్. చాలా ఉన్నాయండి, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. చిన్న మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు. అందరు చెప్పండి ఈ మాట. మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించు. పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్ముడు మీలో కూడా ఉండును గాక. కొట్టు, గట్టిగానే కొట్టు. 3 వచ్చినప్పుడు ఆగకూడదు, ఎప్పుడైనా సరే కొట్టాలా.
మూలిగేటప్పుడే మూలగాల, అప్పుడే బిడ్డ బయటకు వచ్చింది. లేదా చచ్చిపోతారు ఇద్దరు. గట్టిగా కొట్టండి, గట్టిగా ఆగొద్దు. నేను ఫ్యాషన్గా చెప్తే మీరు స్లీపింగ్లోకి వెళ్ళిపోతారు, నాకు తెలుసు. అందుకే మీ నాడి తెలుసు అలా మాట్లాడుతున్నా. నేను డీప్గా వెళ్ళాననుకో మీరు స్లీప్లోకి వెళ్ళిపోతారు. రాయలసీమ వాళ్ళ యొక్క నాడి పట్టుకొని వాక్యం చెప్పాలా, లేకపోతే కాలు జాపుతారు, తిన్నగా వేస్తారు, స్లీపింగ్లోకి వెళ్ళిపోతారు. దేవుని ఎరిగిన వారు, మూడవది పరిశుద్ధాత్మను పొందబోతున్నారు. పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తారు, పరిశుద్ధాత్ముడు మీలో ఉంటారు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ లేని సంఘాలకు వెళ్ళారు. ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు మేము చిన్న చిన్న సభలు పెట్టి ప్రార్థనా మందిరానికి వచ్చి ఎవరైనా పరిశుద్ధాత్మ పొందుతూ ఉంటే ఇతరులు ఎంతో అవమానపరిచేవాళ్ళు. ఎంత అవమానపరిచేవాళ్ళు తెలుసా మీకు? ఏంటా ఎగురుడు, దయ్యాలు బట్టి ఆ ఓసన్న వాళ్ళు దయ్యం పట్టింది మీకు. గేలు చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. హోసన్నారు కానీ హోసన లేదు, గీసం లేదా. పెళ్ళి పేరంటాలు చేసుకోకుండా మేము మమ్మల్ని అన్నలని పిలుస్తుంటే అన్నలు వచ్చారంటగా ఈరోజు మీ ఊరికే అన్నలు ఏ అన్నలు నల్లమల అడవులు అన్నలు అంత ఎగతాళి చేశారు. నాకు తెలుసు కదా. విమర్శ కాదు కానీ మరి ఏ సంఘాలు అయితే పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానుసారంగా జీవిస్తున్నాయో ఈ రోజున ప్రపంచమంతా ఏమండి విజయోత్సవాలతో ఊరేగించబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధాత్మ అనుభవం తెలియక మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. మూడవది కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందటం అంటే కనిపెట్టి ప్రార్థన చేసుకున్నాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. యేసు ప్రభు ముందే చెప్పారు, నేను వెళ్తున్నాను మీలో ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపుతానని. ఆయన చెప్పినట్లుగానే వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అండి అందరూ ప్రార్థన చేసుకుంటా మేడగదిలో ఉంటే యేసు ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు వచ్చారు. 120 మంది మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరలా చెప్పనా, అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆ రోజు ముఖ్య ప్రసంగికులు పేతురు చెప్పారు, ఇది త్రాగుడు వలన మత్తు కాదు, ద్రాక్షారసము మత్తు వలన కలిగింది కాదు. యోవేలు ప్రవక్త ప్రవచనం అంత్య దినముల యందు సర్వశరీరమైన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానం నెరవేరింది. అయ్యా అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి. అంతేకాదు అప్పుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని మీరు పొందుతారు. ఈ ఆత్మ మీకును మీ పిల్లలకును సమీపస్తులకు దూరస్తులకి ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు ఎంతమంది అయితే పిలువబడుతున్నారో వారందరికీ చెందును. ఆ రోజున ఏమండి ఇంచుమించుగా 3000 మంది బాప్తిస్మం పొందారు. అందరు సంఘంలో చేరారు. మొదటి శతాబ్దంలో ఎక్కడ అపోస్తులు అడుగుపెట్టినాక పరిశుద్ధాత్ముడు దిగి రావటం, అన్యజనులైనటువంటి కొర్నేలింట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి కొర్నేలింట్లో పరిశుద్ధాత్ముడు పొందటం. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా
పరిశుద్ధాత్మ అను పావురము సంచరిస్తున్న రోజులు ఈ రోజులు. ఆమె చెప్పండి, చేతుల పైకి ఎదిగండి, హల్లెలూయా. ఆత్మ లేని సంఘాలుగా ఉండొద్దు, నామకార్థపు స్థితిలో ఉండొద్దు. పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఇంకా జీవము లేని సంఘాలుగా ఉంటాయి. క్రీస్తు శరీరం అనే సంఘాలుగా ఉండవు. లోకము ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందదు. మూలవాక్యం మరలో చూడండి, యోహాను సువార్త 14:17. లోకము ఆయనను ఎరగదు. చెప్పండి అందరూ, మరలా చదవండి. లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు గనుక. లోకము ఆయన్ను ఎరగదు. దేవుణ్ణి కానీ పరిశుద్ధాత్మను కానీ ఎరగని వారు ఎవరంటే ఇప్పుడు లోకం. నన్ను చూడండి. లోకం అంటే ఏమిటి? ఎవరిలో శరీరాశలు ఉన్నాయో, ఎవరిలో నేత్రాశలు, ఎవరిలో జీవప డంబాలు, ఎవరిలో పాపం ఉందో అదే లోకం. యోహాను వ్రాస్తాడు, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవప డంబాలు. లోకములో ఉన్నది పాపం. అంటే ఎవరు ఇంకా పరిశుద్ధాత్మ పొందలేరు. ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవప డంబాలన్నీ ఉంటాయే. ప్రార్థనకు వస్తూ కూడా ఏదో ఆచార ప్రకారంగా మందిరానికి వెళ్దాం, ఆచారం ప్రకారముగా మందిరానికి వెళ్ళటం కాదు, అనుభవించి వెళ్ళాలి మందిరానికి. లోకమంతా మీలో ఉంటే పరిశుద్ధాత్ముడు మీలోనికి ఎలా వస్తారు? ఆ లోకపు శరీర కార్యాలు, ఆశలు, ఏమండి, నేత్రాశలో, శరీర కార్య ఆశలో, జీవప డంబాల్లో ఊరికే ఏమండి ఏదో ఉందని ఒప్పొంగటాలు. జీవప డంబాలంటే స్వకీయ మహిమల కొరకు ఒప్పొంగటాలు. డబ్బాలు కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. మా మందిరము, మా సంఘము, మా భక్తు, మాదు అని. మా మందిరానికి రాకపోతే మీకు సమాధులు తట్టు ఉండదు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయము, మిమ్మల్ని ఊరిలో నుంచి వెలివేస్తాము, కులంలో నుంచి వెలివేస్తాము. వెలివేయండి. హోసన్నా అనే బ్రాండెడ్ సంఘానికి రాస్తారు. మీరు ఏ కంగారు పడబాకండి. మీరు పూర్వం నుంచి ఈ పెంతెకోస్తు అనుభవాల్లో నిలబడిన బిడ్డలు ఉన్నారు. వెలివేయబడ్డారు, విసర్జించబడ్డారు. అర్థమైందా? కొన్ని చోట్ల బావులకి నీళ్ళకి రానిలేదు, వాళ్ళ వీధుల్లో కూడా వెళ్ళనీయలేదు. అయినా ఈ పెంతెకోస్తు అనుభవం కావాలి, పరిశుద్ధాత్మ అనుభవం కావాలని నిలబడిన వారు ఈ రోజున తండ్రి విజయోత్సవాలతో ఊరేగించబడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మన సంపూర్ణ సత్యములోనికి నడిపించునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సంపూర్ణ సత్యములోనికి నడిపించునుగాక. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని క్రీస్తు యొక్క స్వారూప్యముగా మిమ్మల్ని మార్చునుగాక. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మీరు మార్చబడాలి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్య దేవుడైన ముగింపులోకి వచ్చాం. ఒక 2 రెఫరెన్స్లు చెప్పి ముగిస్తాను. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును, అద్వితీయ సత్య దేవుడైనటువంటి నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. యేసయ్యను ఎంతమంది ఎరుగుతారో వారందరూ నిత్య జీవమును పొందబోతున్నారు. ఆమెను చెప్పొచ్చు ఒకసారి గట్టిగా, ఎత్తొచ్చుగా చేతులు కూడా. చెప్పండి అందరు గట్టిగా. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతారో అనేది ఎవరికి నమ్మకం లేదు. 700 రూపాయలు పెట్టి కొన్నటువంటి ఫ్యాన్కైనా గ్యారంటీ, వారంటీ ఉంది. 7 సంవత్సరాల వారంటీ అంట. 7 సంవత్సరాల వారంటీ, గ్యారంటీ.
ఇంతకాలం బ్రతుకుతాను, ఇన్ని రోజులు బ్రతుకుతానని ఎవరూ చెప్పలేము. ఇంకో మాట చెప్పనా మీకు, నీటి మీద బుడగ వంటిది మన జీవితం. ఎప్పుడు చితికిపోయిందో తెలియదు. ఆవిరి వంటిది మన జీవితం, ఎప్పుడు ఎగిరిపోయిందో తెలియదు. ఓటికొండ వంటిది మన జీవితం. ఓటికొండలో నీళ్లు పోసుకొని తల మీద పెట్టుకోండి, ఎప్పుడు పగిలితో అర్థం కాదు. కానీ చాలామంది ఈ తాత్కాలికమైన జీవితం కొరకు ఎన్ని కళ్ళకంటారో. ఒక్కొక్కరు చూడండి, చనిపోయిన ప్రక్కింటోళ్ళు చెప్తూ ఉంటారు. ప్రక్కింటోళ్ళు వినండి అమ్మా, చచ్చిపోయిందా, ఏరా చచ్చిపోయారా, అవునా, ఇందా బాగానే ఉందిగా, ఊరు ఇంతకు ఉన్నతోటి మాట్లాడారు, చిన్నమ్మా కరేపాకుందా అని అడిగిందే, ఇప్పుడే పోయిందా అంటుంటారు చూడండి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడు పోతారో తెలవదు. తమిళనాడులో ఒక ఆచారం ఉంది, చచ్చిపోయిన శవం నొసట మీద రూపాయి పెడతారు. ఆ మర్మం ఇంతవరకు నాకు అర్థం కాల, ఎందుకు రూపాయి పెడతారు. నేనేమనుకున్నానంటే చచ్చిపోయిన తర్వాత రూపాయి నువ్వు కూడా చేయవరానేమో. పలకల తొడిలో ఒక ఆయన చచ్చిపోయాడు చెన్నైలో, ఆయన నొసట మీద రూపాయి పెట్టారు. నేను చూస్తా ఉన్నా, ఆ రూపాయి ఎందుకు పెట్టినట్టు, ఆ రూపాయి ఎందుకు పెట్టినట్టు. చనిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఏనండి అమ్మో, ఎవరైనా చచ్చిపోతే ఏమిగనరు మార్కెట్లో పెట్టి అమ్మకం పెడదాం. 5 రూపాయలు కొనండు, రంభా లాంటి మనిషి, ఊర్వశి లాంటి మనిషి, మేనకం లాంటి మనిషి, ఆమె చుట్టూ మోకాల వరకు ఉండదు. అబ్బో కళ్ళ కావుడు పెట్టిందంటే మామూలుగా ఉండదు. అబ్బో పేరెంట్ లెవెల్ పూసి 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 మొహమంతా మైదా పిండి అయిందో. ఐదు రూపాయలకి ఎవరైనా కొంటారా మీరు చెప్పండి. 5 రూపాయలు కొనరు కానీ 5 అడుగులు గుంట కొరకు వెతుకుతారు. అవునా కాదా చెప్పండి. ఆ కాస్త ఊపిరి ఉందే, ఆ ఊపిరి ఉన్నంత వరకే ఎవరైనా ఎగిరేది. అనండి ఒకసారి గట్టిగా అనండి అబ్బాయి ఒకసారి. ఒరే గట్టిగా అట్లాగా ఆగబాకండి, మళ్ళీ రేపు సభదర్శనం చేస్తారు మీరు. కొంతమంది అంటారు పై ఊపిరి పైరేపోయింది అంటారు. పైన ఊపిరి పైరేపోవటం పెట్టి అంతే ఆగిపోయింది అక్కడ. కరోనా సమయంలో చూసారా, సాతాను గాడు ఈ శ్వాసనే పట్టుకున్నాడు, పై ఊపిరి పైనే పోయింది. పీల్చండి ఒకసారి గట్టిగా అనండి. ఆ గొంతులో కొంచెం ఊపిరి పోయిన తర్వాత మీ మెడలో వేసుకున్న బంగారం ఎవరి చోదనం అయితో తెలియదు. ఆ మధ్య ఒకడు చచ్చిపోతే భార్య ఏడుస్తుంది, చెప్పా పెట్టకుండా చచ్చిపోయావంట. అయ్యో చచ్చిపోతే చచ్చిపోయావు కానీ ఆ దస్తావేజ్ ఎక్కడ పెట్టి చచ్చావో చెప్పలేదు. అయ్యో నిన్నగాక మొన్న లోన్ వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చావో చెప్పలేదు. అయ్యో ఏం బాధ ఏమోకి. ఒరే నాయన చచ్చిపోయేటప్పుడు చావండి ఎవరైనా కాదట్లేదు, కానీ క్లారిటీ ఇవ్వండి, ఎక్కడ ఏం పెట్టారో కొంచెం చెప్పి చావండి. దాచుకొని ఎక్కడో పెట్టి తర్వాత ఇబ్బంది పడబాకండి. మనిషి జీవితం ఇది 3 నెలల ముచ్చట, ఎప్పుడు పోతామో తెలియదు. అయితే చనిపోయిన తర్వాత మన శరీరానికి మన జీవితానికి విలువ ఉంది. ఇప్పుడు చెప్పాను, చచ్చిపోయిన శవాన్ని 5 పైసలు కొనరండి. అదే మోషే చనిపోతే ఆ మోషే శరీరాన్ని తీసుకొని వెళ్ళటానికి ఏమండి మిఖాయేలు దేవదూత వచ్చారు. దాన్నే చెప్తారు నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, శాశ్వత జీవం.
నా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నిత్య జీవాన్ని గురించి బోధించింది. ఆకాశము చాప చుట్టబడినట్టుగా చుట్టబడే రోజులు రాబోతున్నాయి. భూమి నిలుచు చోటు లేకుండా పారిపోయే రోజులు రాబోతున్నాయి. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా అకాయపు కాయలు రాలినట్టుగా రాలిపోతున్నాయి. అయితే ఆకలి దప్పికలు కన్నీళ్లు కష్టాలు లేని మనమందరము అదిగా నూతన యెరూషలేముల ప్రభుతో కూడా నిత్య జీవముల ప్రవేశించబోతూ ఉన్నాము. అందరు చేతులు పైకే చెప్పుకుని గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. అందుకే చూసారా, ఒక రిచ్ మ్యాన్, ఒక యంగ్ మ్యాన్ యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన ఐశ్వర్యములో తాను తృప్తి పొందక, తన యవన కాలంలో తాను అనుభవించవలసింది అనుభవించకుండా నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద ఉండి, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసును కావాలంటే, ఆ నిత్య జీవంలో నేను ప్రవేశించాలంటే నన్ను ఏం చేయమంటారు? ఎంత మంచి ఆశయం! తనకున్న ధనములో తృప్తి పొందకుండా, తనకున్న ఐశ్వర్యములో, తనకున్న వయసులో నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు. నీవు జీవములో ప్రవేశించాలని కోరుకుంటే మీ కాల, మీ చెయ్య, మీ వయస, మీ డబ్బ ఏది నేను అభ్యంతరపరిచినా దాన్ని ఛేదించు. కొన్ని చోట్ల సువార్త చెప్పడానికి వెళ్తే పౌలు గారు వినకుండా ఏమండి పెడచెవును పెట్టి వెళ్తా ఉంటే పౌలు అంటారు, నిత్య జీవానికి మిమ్మల్ని మీరే అపాత్రులుగా మార్చుకుంటున్నారు, జాగ్రత్త పడండి. యేసు ఎవరో ఎరగకుండా, ఆయన ద్వారా కలిగే నిత్య జీవాన్ని తెలుసుకోకుండా తాత్కాలికమైన కులాపేక్షలో పడిపోయి, డబ్బుపేక్షలో పడిపోయి, మనుషుల యొక్క మాయోపాయాల్లో పడిపోయి, ఏమండి మనుషుల యొక్క వ్యామోహాలలో పడిపోయి నిత్య జీవానికి మిమ్మల్ని మీరే అపాత్రులుగా మార్చుకున్నారు. కానీ వాక్యం అంటుంది, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నా ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగుటలో మీరు నిత్య జీవమును పొందుకోబోతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ కళ్ళు మూసినా మనకు ఏదో ఒక రోజున యేసయ్య దగ్గర మనం కళ్ళు తెరవబోతున్నాము. యేసయ్య ఒడిలో మనం ఉండబోతున్నాము. ఆయన సముఖంలో మనం నిలిచి ఉండబోతున్నాము. ఆయన మనసును ఎరిగి ఆ స్వభావాలన్నీ మీరు ధరించుకోవటం వలన బలము కలిగి గొప్ప కార్యములను చూడబోతున్నారు. రెండవది, మిమ్మల్ని ఏ విషయంలో కూడా దేవుడు సిగ్గుపడనీయకుండా నడిపిస్తారు. మూడవది, మీరు సర్వసత్యములోనికి నడిపించబడినట్లు, క్రీస్తు పోలికగా మీరు మార్చబడినట్లు పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకొని జీవములో మీరు ప్రవేశిస్తారు. 36వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది, చదివారా మీరు ఎప్పుడైనా? 9-10 వచనాల్లో ఉంటుంది కదా, నిన్నెరిగిన వారి ఎడల. మంచి మాట చూడండి, అందరు లేచి నిలబడండి, ఉన్న చోట లేచి నిలబడండి అందరూ. 11 ఎంతకు ముగిస్తానన్నాను? ఓయ్ నోరు తెరవరే. 11 ఏ కొండు? 11 వరకు దేవుడు అనుమతించాడు. చదువు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఆమేన్ చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా. ఆయన ఎంతమంది అయితే ఎరిగి ఉంటారో ఆయన కృప ఎడతెగక మీ మీద నిలుపునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి, ఇక్కడ నుండి మీరు కృపా వర్షముతో తిరిగి వెళ్ళబోతున్నారు. కృపను పొందుకొని తిరిగి వెళ్ళబోతున్నారు. అపరిమితమైనటువంటి కృప మీ మీద నిలిచి ఉండునుగాక.
అందరు చేతులు ఊపుతూ చెప్పండి, ఆయన కృప మీలో విస్తారముగా మార్చబడునుగాక. ఈ సభలలో ఆయన కృపకు మీరు ప్రాప్తులుగా మార్చబడుదురుగాక. ఆయన ఎరిగిన ప్రజలు మీద ఎడతెగని కృప. అందరూ ఒప్పుకోండి నోటితో, ఏ కృప? ఎడతెగని కృప. అందరూ చెప్పండి, ఏ కృప? ఎడతెగని కృప. ఎడతెగని కృపకు మీరందరూ ప్రాప్తులుగా మార్చబడుదురుగాక. అందరూ మీ బైబిల్స్ కింద పెట్టి 2 చేతులు పైకెత్తి దేవుడు ఈ రాత్రి ఇచ్చిన వర్తమానమును బట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చేతులు ఊపుతూ గట్టిగా 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 చేతులు ఊపుతూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన మాటలన్నింటిని బట్టి మరొకసారి స్తోత్రం చెప్తాం. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. మంచి వాతావరణం నుంచి వర్తమానం వినేటట్లు చేసిన దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన మనసును ఎరిగేటట్లుగా ప్రతి ఒక్కరిని, ఆయనతో గల సహవాసాన్ని, ఆయనతో ప్రధానము చేయబడిన అనుభవాలను దేవుడు ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆయన ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు వారి జీవితంలో ప్రభు జరిగించబోతున్నందుకు మరొక్కసారి చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్తాం. సిగ్గుపన్నీకు నడిపిస్తున్నందుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ సత్యములోనికి నడిపించే ఆత్మ, ఆయన పోలికగా స్వారూప్యముగా మార్చే పరిశుద్ధాత్మను అనేకులకు దేవుడు దయచేయబోతున్నందుకై మరొకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. జీసస్, 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 జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేకులు నిత్య జీవనకు పాత్రలుగా మార్చబడినట్లుగా స్తోత్రం చెప్దాం. ఈ సభల ద్వారా అనేకుల మీద ఎడతెగని అపరిమితమైన కృప ఒక్కొక్కరి మీద నిలిచినట్లుగా స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి మంచి వాతావరణాన్ని ఇచ్చి వచ్చిన ప్రజలను, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న ప్రజలను ఆయన మాటల చేత ఆశీర్వదించిన పరలోకపు తండ్రికి మరొక్కసారి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్. రేపు 3వ రోజు సభను కూడా దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించినట్లు, మంచి వాతావరణాన్ని ఇచ్చినట్లుగా అందరు చేతుల పైకి ఎత్తండి. అందరు చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసి 3వ రోజు సభను దేవుడు మరింత మహిమకరముగా జరిగించినట్లుగా, మంచి వాతావరణాన్ని దేవుడు ఇచ్చినట్లుగా అందరూ స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో నిత్య జీవాన్ని ప్రసాదించే దేవునికి, సజీవ లెక్కలో ఉంచే దేవునికి, సంఘములో జీవం కలిగిన సంఘములో చేర్చిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్తాం. దైవ సేవకులు నిలబెట్టి మంచి వాతావరణాన్ని ఇచ్చి దేవుడు మనతో మాట్లాడినందుకు 2 చేతులెత్తి స్తోత్రం చెప్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేంగల్ తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రం. ఈ 2వ రాత్రినైనా సభను ప్రార్థనతో ప్రారంభించగా ఇప్పటి వరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, మీకు స్తోత్రం. మీ దాసులను మీరు బలపరిచి నా తండ్రి చక్కటి శ్రేష్టమైన మాటలు మీరు మాకు ఈ రాత్రి అందించారు స్వామి, మీకు స్తోత్రం. తండ్రి, నిన్ను నీ మనసును ఎరిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో తెలియపరిచారు.
నిన్ను ఎరిగిన వారు బలము పొందుకుంటారని, నిన్నెరిగిన వారు సిగ్గుపడరని, నిన్నెరిగిన వారు ఆత్మను పొందుకొని హర్షిస్తారని తెలియపరిచారు. ఈ రాత్రి నీ వాక్యాన్ని తలవంచి, ఇదిగో తండ్రి, ఈ రెండో రాత్రి సభలో పాలుపొందిన ప్రతి వారు మీ కృపను పొందుకొని ఈ యొక్క ఆవరణ నుంచి వెడలి వెళ్ళుదురుగాక. మీ ప్రసన్నతను ప్రతి వారు అనుభవించినట్లు మీరు సహాయాన్ని దయచేయండి. ఇంకా ఇప్పటి వరకు నైనా మీ వాక్యాన్ని బోధించిన మీ దాసులను ఇంకా బలపరిచి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి నైనా బల సాధనముగా ఇంకా దేశ విదేశాల్లో వాడుకున్నామని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్ ద్వారాగా నైనా నీ వాక్యాన్ని తలవంచిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించండి. ఈ రెండో రాత్రి సభని ఇలా జరిగించినందుకు నేను స్తుతిస్తూ పాలుపొంది ఉన్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి మనకును, మరి ముఖ్యంగా వాక్యం అందించిన దైవ సేవకుడును, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడైండి నడిపించును గాక. ఆమేన్. చేత తెల్లలు చెప్దామా? హల్లెలూయా.